హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి థర్స్‌డే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోసలోకి పచ్చిమిరపకాయ, టమోటో, వంకాయ పచ్చడండి. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి దోసల్లోకి. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, టమోటో, వంకాయ ముక్కలు, ఆనియన్స్ కట్ చేసి వేసానండి. ఇవి వేసిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, 3 రెమ్మలు వెల్లుల్లి అండి. అలాగే చింతపండు కొంచెం అంత వేసాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసాను. స్పైసీ తక్కువగా చేస్తున్నాను. పిల్లలు కూడా తినాలి కదా! అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసానండి. మూత పెట్టి మగ్గించుకుందామండి. పచ్చళ్ళలోకైనా, చట్నీలోకైనా మిక్సీ పట్టే టైంలో నేను కరివేపాకు ఎక్కువ వేస్తానని చాలా సార్లు చెప్పాను. ఇలాంటి టైంలో కడుపులోకి చక్కగా కరివేపాకు వెళ్ళిపోయిద్దండి. లేదంటే మనం కర్రీలో వేసుకున్న ప్రతీదీ తీసి పక్కన పడేస్తాము. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఏ ఇంగ్రీడియెంట్స్ మర్చిపోకుండా ఒకేసారి వేసేసుకొని చక్కగా మగ్గించుకొని, మనం వెంటనే చట్నీ అయితే చేసేసుకోవచ్చండి. ఇది చల్లారిన తర్వాత. అవి మగ్గుతూ ఉంటే మనమైతే దోసల బ్యాటర్ అయితే చూద్దాము. దోసల బ్యాటర్ ఏంటి నల్లగా ఉంది అని అస్సలు అనుకోకండి. నేను చాలా వ్లాగ్స్‌లో షేర్ చేసుకున్నాను. ఏంటంటే బలంగా ఉండాలని చెప్పేసి మినపగుళ్ళు ఆపేసి నేను మినపప్పునైతే వాడుతున్నానండి. మినపప్పు వాడే టైంలో ఎలా అంటే గారెలకి గానీ, దోసలకి గానీ మినపప్పు పొట్టయితే తీయట్లేదండి. ఇడ్లీకైతే కొంచెం అంత పొట్టు తీస్తున్నాను. దీనిలో కూడా లైట్‌గా పై పొట్టు పోయేంత వరకు వాష్ చేస్తాను అంతేనండి. డీప్‌గా అయితే పొట్టయితే క్లీన్ చేయనండి. పొట్టు చూడండి ఆల్రెడీ కనిపిస్తూ ఉంటది మీకు. ఇడ్లీ మరీ నల్లగా ఉంటే తినరు కదండీ పిల్లలు. అందుకని దోసలకి, గారెలకి ఇలా చేస్తున్నాను. మన రుచికి తగినంత ఉప్పు కలుపుకొని పిండినైతే కొంచెం పలచగా కలుపుకోవాలండి. అప్పుడే దోసలు మనకి చక్కగా పేపర్‌లాగా వస్తాయి. ఈ గ్యాప్‌లో మనకి పచ్చిమిర్చి, టమోటో, వంకాయ అయితే చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటినైతే చల్లారనివ్వాలి. పిల్లలు స్కూల్‌కి టైంకి వెళ్ళాలంటే ఇలా హడావిడిగా చేసుకోవటమేనండి. ఫ్యాన్ ఆన్ చేసుకొని నేను అవి చల్లారటానికి ఫ్యాన్ కింద పెట్టాను. ఈ గ్యాప్‌లో దోసలైతే వేస్తూ కొన్ని మాటలైతే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ దోస అయితే నేను 2 సైడ్స్ అయితే కాలుస్తాను. ఎందుకంటే పొట్టుంటది కాబట్టి 2 వైపులా కాల్చుకుంటాను. మొన్న ఒక వీడియో షేర్ చేసుకున్నాను గదండీ! కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ గురించి. ఆ వీడియోలో నేను అంత ఎమోషనల్‌గా ఫీల్ అవ్వటానికి గల కారణం నా మిషన్ పాడైనందుకు నేను తట్టుకోలేకపోయానండి. నిజంగా దాన్ని చాలా సున్నితంగా చూసుకుంటాను. మన వర్క్ ఫినిషింగ్ నచ్చి మనకి దూరం నుంచి గూడా బ్లౌజులు పంపించారు. వర్క్‌కి బ్లౌజులున్నయి. ఆ బ్లౌజులు మిషన్ మీద పెట్టినప్పుడే మిషన్ రిపేర్ వచ్చింది. ప్లస్ కస్టమర్ దగ్గర మాటొచ్చిద్దనే బాధైతే నేను తట్టుకోలేకపోయాననమాట. ఫస్ట్ టైమ్ అండి కస్టమర్ దగ్గర మాటొస్తదని జెప్పేసి నేను ఫీల్ అవ్వటం, భయపడటం. స్టిచ్చింగ్‌కయితే నేనసలు ఒప్పుకోవాలనుకోవట్లేదండి ఇక నుంచయితే. వాళ్ళే స్టిచ్ చేసుకుంటారు. నేనైతే వర్కులు వేసేస్తాను. నిజంగా అండి చాలా బాధనిపిచ్చింది. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే నేను పచ్చడి మిక్సీకి వేసేస్తున్నానండి. కరివేపాకైతే 3 రెమ్మలు దుంచి వేశాను చూసారు గదా! ఎందుకంటే పచ్చడిలో చక్కగా మెదిగిపోయిద్ది. మనం తినే టైంలో మన కడుపులోకెళ్ళిపోయిద్దండి. నేను ఇంతకు ముందు గూడా అదే చెప్పాను. కర్రీలో వేసుకుంటే తీసి పక్కనేస్తామండి. అస్సలు తినమనమాట. ఇలా చేస్తే పిల్లలైనా, మనమైనా చక్కగా తింటామండి. కరివేపాకు తింటే చాలా మంచిదండి. కానీ మనకసలు నచ్చదనమాట పంటి కింద పడితే. పచ్చడి టేస్ట్ అయితే చాలా బావుందండి. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిచ్చాను గదా! అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒకేసారి వేసుకొని, ఫ్రై చేసుకొని, అది ఆరిన తర్వాత చక్కగా ఇలా మిక్సీ జార్‌లో గానీ, రోట్లోవి గానీ దంచుకోవడం అంతేనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. పచ్చడైతే చాలా బావుందండి. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిచ్చాను గదా! ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేద్దాము. లంచ్ బాక్స్‌లోకి నేను ఈరోజు కర్డ్ రైస్ అయితే పెడుతున్నానండి. తాలింపు కర్డ్ రైస్. వేడన్నంలోకి తాలింపు వేసుకొని, రుచికి తగినంత ఉప్పు వేసుకొని, ఫ్యాన్ కింద అయితే అన్నం ఆరబెట్టానండి. ఇప్పుడు మీగడ పెరుగు వేసుకొని, మనం గడ్డ పెరుగు వేసుకొని కలుపుకొని, చక్కగా బాక్స్‌లో పెట్టుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు కాదండి, మా పిల్ల పిడుగులకి నచ్చట్లేదనమాట. మా పిల్లలకి ఏది పెట్టినా కూడా సరిగ్గా తినట్లేదు. ఎందుకనో అండి జ్వరం వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా తినట్లేదన్నమాట యశ్వితమ్మ బాక్సు. క్రిష్టమ్మ స్కూల్‌లో ఎలా తింటుందో కనుక్కోవాలండి ఈసారి స్కూల్‌కి వెళ్ళినప్పుడు. ఇలాగా పెరుగు కలిపేసుకొని మనం చక్కగా బాక్స్‌లో అయితే పెట్టేసుకోవాలండి. బాక్స్‌లో పెట్టిన వెంటనే మూత పెట్టననమాట. తను వెళ్ళబోయేటప్పుడే నేను మూత పెడతాను. ఫ్యాన్ కిందే ఉంచుతానండి. కర్డ్ రైస్ అనే కాదు ఏదైనా సరే అలాగే చేస్తాను. ఎందుకంటే ఆవిరికి కొంచెం చెమటలు పట్టి అన్నం పాడయ్యే ఛాన్స్ ఉంటదని అలాగా. పిల్లలైతే స్కూల్‌కి రెడీ అయ్యారింకా. కృష్ణ అయితే మేము స్కూల్కి వెళ్ళినాం. యశు బంగారం గుడ్డు చేతనను గుడ్డు బంగారం పిల్లి చినిని మయ్య హనిని నల్లి హనికి నగి అమ్మ నలిసి నెగ్గి ఒక్క బిచ్చే తరిగాను మమ్మీకి ఇంకా కోపం వచ్చింది. 4 బిచ్చే తరిగాను మమ్మీకి ఇంకా కోపం వచ్చింది. చిలకా చిలకా రావమ్మ ఇది గోగించలు తన్నమ్మ రానో రానో దగ్గర
దగ్గరికి వచ్చేనాను పట్టేత వందరలో పెట్టేత మంచి మ్యాంగోస్ బిస్ బుస్ బుస్ బిస్ బుస్ బుస్ దంబిగుంగ వాచర్ ప్లీజ్ క్లాస్ ఫోర్ భలే భలే పాము బాగా పిప్పిగా నాట్యం బాగా చేరురా ముస్తు మంటురా పేరు నాకు పామురా. చిట్టి తల్లిని చూడండి ఎంత బాగా రైమ్స్ పాడుతుందో. అది కరెక్టా రాంగ్ అనేది చూసుకోదనమాట, అలా పాడేసిద్ది. ఇంకా పిల్లలిద్దరిని అయితే వాళ్ళ డాడీ స్కూల్కి తీసుకెళ్తున్నారు. వీళ్ళని ఇలా పంపించి నేను ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని కర్రీ అయితే చేస్తున్నాను. కర్రీ వచ్చేసి ఎగ్ పులుసు అండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దానిలోకి 3 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకున్నాను. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నేను 4 తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసానండి. ఎగ్ పులుసు తిని చాలా రోజులు అవుతుందన్నమాట. నిజానికి నాకు ఎగ్ పులుసు అంటే చాలా ఇష్టం. మా పిల్లలకి కూడా బాయిల్డ్ ఎగ్ అంటే చాలా ఇష్టం అనమాట. పసుపు కొంచెం అంత వేసుకొని కలుపుకొని మనం మూత పెట్టి అయితే మగ్గించుకుందామండి. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఇంకా ఆనియన్స్ మాడిపోతే. మొన్న గోరుచిక్కుడుకాయ ఫ్రై చూసారు కదా, బ్రౌన్ ఆనియన్స్ చేసేసాను. టేస్ట్ అయితే బాగుందిలేండి గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా. ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకుందామండి. నేనైతే మా స్పైసీకి తగ్గట్టు, పిల్లలు కూడా తినాలి కదండి, అది దృష్టిలో పెట్టుకొని వేసాను అనమాట. ఉప్పు రాళ్ళ ఉప్పు అయినా సాల్ట్ అయినా చూసి వేసుకోండి, లాస్ట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం. నేను 3 టమాటో అయితే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి. టమాటో ప్యూరీ కూడా వేస్తాను. ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాను కదా, టమాటో పచ్చివాసన ఉంటే అస్సలు బాగోదండి కర్రీ. ఇంకా దానిలో నీరు మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవ్వాలి. అప్పటి వరకు మనం టమాటో మగ్గించుకుంటూ ఉందాం, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఆయిల్ పైకి తేలుతుంది. అదే నీరు కూడా ఇంకిపోయి ఆయిల్ పక్కకైతే మనకి రిలీజ్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు మనం ఈ టమాటోని ఫ్రై చేసుకుంటూ ఉందాము, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూసారు కదండి, టమాటోలో నీరంతా ఇంకిపోయి చక్కగా మనకి ఆయిల్ అనేది రిలీజ్ అయింది. టమాటోలో నీరు మొత్తం ఇంకిపోయిందనమాట. చింతపండు అయితే నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని, మనకి పులుపుకు తగినంత పులుపు అయితే వేసుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నుంచి వచ్చిన పులుపు మొత్తం వేసుకోవాలన్నమాట. ముందుగానే నేను ఎగ్స్ బాయిల్ చేసి అలాగే పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఎగ్స్ కూడా వేసేసుకుందామండి. ఈ ఎగ్ అయితే పాడైంది. పాడవటం అంటే బయటికి కొంచెం లీక్ అయ్యి పక్కన సపరేట్గా ఉడికిందనమాట. బుల్లి ఎగ్ వేస్తాను చూడండి. ఇప్పుడు ఆ బుల్లి ఎగ్ కూడా వేసుకొని మనం చక్కగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. టేస్ట్ చూస్తే ఉప్పు తగ్గినా, కారం తగ్గినా, పులుపు తగ్గినా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు కసూరి మేతి కొంచెం అంత వేసుకొని మనం కలుపుకొని ఒకసారి మూత పెట్టి రెసిపీ అనేది దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకున్నామంటే ఎగ్ పులుసు అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటే అలా తినేయాలనిపించిద్ది అనమాట. మా వారికి లంచ్ పెట్టేసిన తర్వాత నేను మిషన్ రూమ్లోకి అయితే వెళ్ళి వర్క్లు అయితే స్టార్ట్ చేశానండి. ఈ వర్క్ వేసే టైంలోనేనండి నా మిషన్ పాడైంది. మన ఫినిషింగ్ నచ్చి మనకి వర్క్లు అయితే ఆర్డర్ ఇచ్చారండి, ఈ బ్లౌజులకి వర్క్లు వేయమని. ఈ టైంలోనే మిషన్ పాడేసరికి నేను కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యాను అనమాట. అలాగే ఇది ఫస్ట్ హ్యాండ్ అండి. సెకండ్ హ్యాండ్ కంప్లీట్ అయ్యే టైంలో ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టేసరికి నేను ఇంకా సెకండ్ హ్యాండ్ కంప్లీట్ చేసిన తర్వాత మిషన్ ఆపేసి ఉషా టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేశాను. వర్కులు వేసే టైంలో బోర్ కొట్టకుండా ఇంట్లో క్లే ఉంటే ఇలా విగ్రహం అయితే చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని